ట్రావెల్స్ ను వేగ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో తమ శక్తి వంచన లేకుండా ఎక్కడికెక్కడ ఈ మృతదేహాలను తరలించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఘటన జరిగి సుమారుగా తెల్లవారుజామున 3:30 ఘటన ప్రాంతంలో జరిగింది. అయితే ఇప్పటికీ మనకు కనిపిస్తున్నటువంటి పొగ ఇంకా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి, ఇంకా మృతదేహాలు కాలుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మృతదేహాలను భౌతిక కాయాలను తరలించాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాహనం ఏదైతే బస్సు ఉందో ఈ పూర్తిగా హైరన్తో ఉన్నటువంటిది, చాలా ఇంకా వేడితో ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో బస్సులోకి వెళ్ళి మృతదేహాలు తీయాలన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ పొడి తీసుకెళ్లి అక్కడ ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి మనం ఇవ్వాలంటే కూడా ఇంకా పూర్తిగా కాలుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా మనం చూస్తున్నాము. వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కనిపిస్తుంది చిన్న రోకలి మనకు స్పష్టంగా మనం విజువల్స్ లో చూసినట్టయితే కుటుంబానికి సంబంధించి అంటే నిత్యావసర సరుకులతో పాటు అక్కడ ఉల్లిగడ్డలు, అదేవిధంగా కిచెన్ వేర్స్ పడి ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీస్ మొత్తం నిన్న దీపావళి ముగించుకొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరోవైపు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సంఘటనా స్థలానికి ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా చేరుకుని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఆలోచించాల్సిన అంశం, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, లైసెన్స్లు ఇచ్చారా లేదా, లేకపోతే ఫైర్ జరిగినప్పుడు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలనేటువంటిది స్పష్టంగా లేకపోవడం ఒకటి. దీంతో పాటు ఏసీ వాహనం కావడము, మనకు ఎక్కడ కూడా గ్లాస్ క్రాష్ చేయడానికి అంటే అద్దాలు పగలగొట్టేటువంటి అవకాశం కూడా లేకపోవడము స్పష్టంగా మనం చూస్తున్నాం. చాలా ట్రైన్స్ లో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా అంటే ఎమర్జెన్సీ విండో పగలగొట్టాలంటే పక్కనే పగలగొట్టడానికి చిన్న సుత్తి లాంటిది ఏర్పాటు చేసింటారు. కానీ ఇలాంటి వాహనంలో ఏమీ లేకపోవడం, ఒక్కసారిగా బలంగా ఉన్నటువంటి అద్దం పగలగొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రమాదం ఇంత తీవ్రతకు కారణంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమాద స్థలానికి సుదూర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ నుంచి ఫ్యామిలీస్ అక్కడ కుటుంబ సభ్యులు తరలి వస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకటే చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత తప్పించుకునేటువంటి మార్గం లేదు. ఆ నేపథ్యంలోనే కొంతమంది 11 మంది దాకా దూకి ఇక్కడ నుంచి హాస్పిటల్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇంకా మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. మహాప్రస్థానం ద్వారా ఆ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి సంబంధిత కుటుంబ సభ్యులు వచ్చేటువంటి అవకాశాలు అయితే తాజాగా కనిపిస్తున్నాయి. సచిన్, ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు. రైట్ హుస్సేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు మరికొన్ని ట్వీట్స్ను చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోపక్క మంత్రులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ద న్యూస్ ఆఫ్ ద డివాస్టింగ్ బస్ ఫైర్ యాక్సిడెంట్ నియర్ చిన్న టేకూరు విలేజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ హార్ట్ బ్రేకింగ్. ఐ ఎక్స్టెండ్ మై డీపెస్ట్ సింపథీస్ to the families who have lost loved ones, wishing speedy recovery to those injured and to